హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముస్లిం అమ్మాయి ఆ తర్వాత అదృశ్యమైపోయింది. బీహార్లోని ముజాఫర్పూర్ జిల్లాలో హిందూ వ్యక్తి లోకేష్ కుమార్ను వివాహం చేసుకున్న ముస్లిం అమ్మాయి షమా పర్వీన్ కనిపించకుండా పోయింది. ఆమె అదృశ్యం వెనుక ఆమె కుటుంబీకులే ఉన్నారని, తన భార్య ఆచూకీ తెలియజేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ లోకేష్ కుమార్ కోర్టును ఆశ్రయించాడు. డిసెంబర్ 9, 2024న ఢిల్లీలో లోకేష్ను వివాహం చేసుకున్న షమా పర్వీన్ డిసెంబర్ 23, 2024 నుండి కనిపించడం లేదు. బీహార్లోని సీతామర్హిలో తల్లిదండ్రులు ఆమెను తీసుకెళ్లిన తర్వాత ఆమె తిరిగి భర్త చెంతకు చేరలేదు. ఆమె అపహరణకు షమా తండ్రి కుట్ర పన్నారని, ఆమెను ఏమి చేసి ఉంటారోనని లోకేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశాడు. వీరిద్దరి లవ్ స్టోరీ చిన్నప్పుడే మొదలైంది. ముజాఫర్పూర్ జిల్లాలోని ఔరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో షమా పర్వీన్, లోకేష్ ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉండేవారు. బాల్య స్నేహితులైన వారు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. అయితే షమా కుటుంబం వారి పెళ్లికి ఒప్పుకోలేదు. ఆమెను గత ఏడాది ఆగస్టు నెలలో సూరత్కు పంపించేశారు. షమా లోకేష్తో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతూ ఉంది. డిసెంబర్ 6న లోకేష్ సూరత్ వెళ్లి ఆమెను అక్కడి నుండి ఢిల్లీకి తీసుకొని వెళ్లాడు. డిసెంబర్ 9న 30 హజారీ కోర్టులో పెళ్లి చేసుకున్నారు. తర్వాత హిందూ వివాహ పద్ధతిలో కూడా పెళ్లి చేసుకున్నారు. డిసెంబర్ 16న ఈ జంట స్వగ్రామం చేరుకుంది. అంతకుముందు షమా తండ్రి తన కూతురు తప్పిపోయిందంటూ గాయఘాట్ పిఎస్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు డిసెంబర్ 17న షమాను పిలిచి ఆమె స్టేట్మెంట్ తీసుకున్నారు. షమా పోలీసుల ముందు కోర్టులోనూ తాను మేజర్నని, ఇష్టపూర్వకంగానే లోకేష్ను పెళ్లి చేసుకున్నానని తెలిపింది. తల్లిదండ్రులతో వెళ్లనని, అతనితోనే ఉంటానని చెప్పింది. దాంతో కోర్టు షమాను లోకేష్ ఇంటికే పంపించేసింది. షమా తల్లిదండ్రులు ఆమెను కలుసుకోవాలని ఉందని డిసెంబర్ 23న సీతామర్హికి రావాలని పిలిచారు. తల్లిదండ్రులు తన ప్రేమను, పెళ్లిని ఒప్పుకున్నారని భావించిన షమా భర్తతో కలిసి అక్కడికి వెళ్ళింది. అయితే అక్కడ షమా తల్లిదండ్రులు ఆమెను కారులోకి బలవంతంగా ఎక్కించుకొని తీసుకొని వెళ్లిపోయారు. వెంటనే లోకేష్ ధూమ్రా పిఎస్లో ఫిర్యాదు చేశాడు. అక్కడ పోలీసులు స్పందించకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన ముజాఫర్పూర్ కోర్టు షమా పర్వీన్ను గుర్తించి ఆమె క్షేమంగా తిరిగి వచ్చేలా చూడాలని పోలీసులను ఆదేశించింది. ప్రస్తుతానికి పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అయితే షమా ఆచూకీ ఇంకా తెలియలేదు.